హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో అయితే ఒక సింపుల్ రెసిపీని అయితే చూపిస్తున్నానండి. ఈ రెసిపీని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా ఈవినింగ్ స్నాక్లా అయినా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇక రెసిపీ ప్రాసెస్ ఏమిటో చూసేయండి. ముందుగా అయితే సేమియాని అయితే ఫ్రై చేసుకోవాలండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఆ ప్యాన్ అయితే పెట్టుకోవాలి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేయాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సేమియాని అయితే ఫ్రై చేయాలి. నేను ఇక్కడ 2 కప్స్ వరకు అయితే సేమియాని తీసుకున్నాను. ఫ్లేమ్ అనేది మీడియం టు లోలో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ సేమియాని అయితే ఫ్రై చేసుకోవాలి. సేమియా అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి వాటర్ అనేవి యాడ్ చేయాలండి. సేమియా మునిగేంత వరకు వాటర్ అనేది పోస్తే సరిపోతుంది. కొలత అనేది అయితే ఏమీ లేదు. దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేయాలండి. ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని సేమియాని ఒక 70% వరకు కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. కొంచెం పలుకు ఉండే విధంగానే ఉడికించుకోవాలండి. ఎందుకంటే మనం చేసే సేమియా ఎగ్ రెసిపీ అనేది పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఉడికిన ఆ సేమియాని వాటర్ అనేవి లేకుండా ఫిల్టర్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ బెజ్జాల గిన్నె అయితే ఉపయోగిస్తున్నాను. మీకు ఏది వీలుగా ఉంటే అది ఉపయోగించండి. వాటర్ మొత్తం ఫిల్టర్ అయిపోయిన తర్వాత దాంట్లోకి 1 లేదా 2 గ్లాసుల వరకు అయితే నార్మల్ వాటర్ని అయితే పోయాలండి. ఎందుకంటే సేమియా ఉడికిన హీట్కి ఇంకా ఓవర్ కుక్ అవుతుందండి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగ వాటర్ అనేవి పోయాలి. తర్వాత ఆ గిన్నెని అయితే అలానే ఉంచేయండి. తర్వాత స్టవ్ అయితే వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. తర్వాత 2 లేదా 3 చెంచాల వరకు ఆయిల్ని అయితే వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లేదా 3 గుడ్లను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. గుడ్లను పగలగొట్టిన వెంటనే తిప్పకుండా కొంచెం ఉడికిన తర్వాత తిప్పుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత తిప్పడం వల్ల ఎగ్ పీసెస్ అనేవి కొంచెం పెద్ద పెద్దగా వస్తాయి. ఎగ్ పీసెస్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఈ ఎగ్ ఫ్రైని వేరొక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి 2 చెంచాల వరకు అయితే ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయని, అలాగే 1 లేదా 2 పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. ఈ రెసిపీలోకి మీ దగ్గర కానీ ఉంటే క్యాప్సికమ్, క్యాబేజీ, క్యారెట్ లాంటివి యాడ్ చేసుకోవచ్చండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసి కాసేపు వేగనివ్వాలి. అవి ఒక 70% ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాని అందులోకి వేయాలి. అందులోకి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు పైకి కిందకి కలుపుకోవాలి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రైని అందులోకి వేయాలి. ఎగ్ ఫ్రై వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ మనం సేమియా ఉడికించినప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి మన రుచి చూసి సాల్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మన రుచికి తగ్గట్టుగా 1 టీ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు అయితే అలానే ఉండనివ్వాలి. అంతేనండి, ఇంకా ఎంతో టేస్టీగా ఎగ్ సేమియా రెసిపీ అనేది రెడీ అయింది. రెసిపీ చూడడానికి ఎగ్ నూడిల్స్లా అయితే ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కామెంట్లో పిన్ చేస్తాను, చూసేయండి.